జగిత్యాల జిల్లా కందనకుంటలో కుల కులరక్కసి మరోసారి మానవత్వాన్ని మంటుపెట్టింది. ఏదల రాజేశం అంత్యక్రియలకు కుల బహిష్కరణతుడు వచ్చాడనే సాకుతో గ్రామస్తులు పాడేమోయడానికి ముందుకు రాలేదు. కుల పెద్దల ఆగ్రహం భయంతో చావుకు కులం కట్టేశారు. చివరికి మృతుడి భార్య ఆడపడుచులే పాడమోశారు. మురుమురాలు చల్లే పెద్దలు లేక ఓ చిన్న బాలుడే ఆ బాధ్యత చేపట్టాడు. ఇది మన సమాజానికి నిగ్గు తేల్చే నిదర్శనం. రాకెట్ యుగంలో పరుగులు పెడుతున్న దేశం, కానీ గ్రామాల్లో ఇంకా కుల అడ్డు గోడల కూలలేదాయే. మానవత్వాన్ని మృతదేహంతో పాటు పూడ్చిపెట్టాలా? మనుషుల్లారా మారండయ్యా. మేధాజీ రాసిండు. మారండే. ఎందుకు ఇట్లా? ఎన్ని సంవత్సరాలు బతారా మీరు? 1000 సంవత్సరాలు బతారా? అరే నేను ఒక గొప్ప మాట చెప్పన్నారా, మనిషి రెండింటి కోసమే బతుకుతుండ్రా. రెండే భూమి మీద బతుకుతున్నటువంటి మనిషి రెండింటి కోసమే. ఒకటి తోడు, ఇంకోటి డబ్బు. ఇది యాది పెట్టుకోరిగా. ఒకటి తోడు, రెండోది డబ్బు. ఇప్పుడు ఇంకా తోడు కంటే ఎక్కువ డబ్బుకే ప్రాధాన్యత పెరిగింది. ఒకటి డబ్బు, రెండోది తోడు. ఇంతకు మించి మనిషికి ఇంకేం అవసరం లే. ఈ కులము ఇంకోటి రెండే కులాలు ఉన్నాయి. కులాలు లేవని కాదు, రెండే. ఒకటి ధనికుడు, ఒకటి పేదకుడు. ఈ రెండే ఉన్నాయి. అది మనసులో పెట్టుకొని పురుగుల పడి చేస్తారా నాయన. ఏం అఘాయిత్యం అది? అంటే ఏదో రకంగా మంచో చెడో చర్చ జరగాలంటే ఇట్లాంటి లంగ ముచ్చట్లు, లంగ పనులు అన్నీ చేస్తారా? మీ బతుకులు జడ, మీదో బతుక.